నమస్తే వెల్కమ్ టు హెల్త్ జోన్. ఇవాల్టి హెల్త్ జోన్లో మనము ఒక చైల్డ్ మనకి పుట్టిన తర్వాత ఒక చైల్డ్కి ఇంకో చైల్డ్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి, అలాగే కొంతమంది ఫ్యామిలీ ప్లానింగ్కి సంబంధించి ఎన్నో విషయాలకి డౌట్స్ ఉంటాయి, అలాగే టివిక్టమీ వాసాక్టమీ ఉంటాయి. ఈ రెండిట్లో మనకి ఏది బెటర్గా ఉంటుంది, అండ్ ఆఫ్టర్ టివిక్టమీ మనము ఎంత రెస్ట్ తీసుకోవాలి, అండ్ ఈ ఆపరేషన్ అయిన వాళ్ళు ఎన్ని మెడిసిన్స్ వాడాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందామండి. ఇక వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు బోనం శ్రీ హారిక గారు ఉన్నారు, గైనకాలజిస్ట్. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాము. అలాగే మీరు కనుక ఈ విషయాల గురించి డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో డైరెక్ట్గా మాట్లాడచ్చు. హలో అండి, నమస్తే హారిక గారు. సో హారిక గారు, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి. సో ఒక బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి ఎంత టైం ఉండాలంటారు, అంటే ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉండాలంటారు? దీనికి ఫిక్స్డ్గా ఒక 1 year 2 years అని అలా లేదండి. కానీ నార్మల్ డెలివరీ అయ్యి ఉంటే ఒక 1-2 years గ్యాప్ అన్నా మినిమం ఇచ్చుకుంటే బెటర్. సిజేరియన్ అయితే కూడా మినిమం 18 months గ్యాప్ ఉండాలని మనం అనుకుంటాం. ఎందుకంటే ఒక కాన్పైనాక బేబీకి ఫీడింగ్ ఇవ్వడంలోనే మదర్ 6 months నుంచి 1 year వరకు తను ఫీడ్ ఇస్తూ ఉంటారు. సో ఆ ఫీడ్లో కూడా చాలా న్యూట్రియంట్స్ బేబీకి వెళ్తాయి. సో తను మళ్ళీ అవన్నీ పుంజుకోవడానికి, అంటే ఐరన్ మళ్ళీ తనకి నార్మల్ రావడానికి, హిమోగ్లోబిన్ నార్మల్ రావడానికి, దానికి అంతటికి సెట్ అవ్వడానికి ఒక 1-2 years టైం పడుతుంది. ఓకే, మన బాడీ అడ్జస్ట్మెంట్ టైం అన్నట్టు అనమాట. సో అందుకని 1-2 years గ్యాప్ తీసుకుంటే బెటర్. అలాగే సిజేరియన్ తర్వాత కూడా గర్భసంచి మీద కట్ చేస్తారు కదా, సిజేరియన్ అంటే ఆ గర్భసంచి మీద ఉన్న ఆ వూండ్ ఏదైతే ఉందో అది హీల్ అయ్యి మంచిగా మళ్ళీ స్ట్రాంగ్ అవ్వడానికి ఆ గ్యాప్ అనేది ఇస్తే బెటర్ అండి. అండ్ అలాగే మనం కొంతమందిని చూస్తాము, పుట్టిన బేబీకి 1 year కూడా ఇంకా కంప్లీట్ అవ్వకముందే ఇంకొక మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చేస్తూ ఉంటుంది. సో అది కరెక్ట్ ప్రాసెస్ అంటారా, లేదంటే కొంచెం టైం తీసుకోవడం మంచిది అంటారా? అలా వచ్చేస్తే ఇబ్బంది అవుద్దండి. అదే ఏంటంటే ఇప్పుడు ఆ ఫస్ట్ బేబీకి ఇంకా ఫీడ్ ఇస్తూ ఉంటారు, ఈ లోపల మళ్ళీ వేరే బేబీ. సో ఆ న్యూట్రియంట్స్ వాళ్ళకి డెఫిషియన్సీ వచ్చి ఆ బేబీ సరిగ్గా వెయిట్ లేకపోవడం, మదర్స్కి రక్తహీనత రావడం, మళ్ళీ వాళ్ళకి ప్రెగ్నెన్సీలో బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రావచ్చు. సో అందుకని ఆ గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి కౌన్సిల్ చేయాలి, గ్యాప్ గురించి వాళ్ళకి ఉండాలి అని తెలియాలంటే రైట్ టైం ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ ఇప్పుడు ప్రెగ్నెంట్ అయినప్పుడే, ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడే యాంటీనేటల్ చెకప్స్ అప్పుడు మనం వాళ్ళకి చెప్పచ్చు ఈ డెలివరీ అయిపోగానే ఏమేం మెథడ్స్ వాడచ్చు. అంటే చాలామంది ఏమనుకుంటారు, బేబీకి ఫీడ్ ఇస్తూ ఉంటాం, 6 months ఫీడ్ ఇచ్చామంటే 6 months మనం ప్రెగ్నెంట్ అవ్వం. అలా లేదండి. ష్యూర్గా బేబీకి మనం ఫీడ్ ఇవ్వడం మొదలుపెట్టిన 6 weeks తర్వాత ఎప్పుడైనా ఓవ్యులేషన్ అవ్వచ్చు, అంటే అండం ఓవరీలోంచి రిలీజ్ అవ్వచ్చు. ఓవ్యులేషన్ అయినప్పుడు ఆ టైంలో ఎప్పుడు హస్బెండ్తో కలిసినా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావచ్చు. సో ఫీడింగ్ ఇస్తున్న వాళ్ళు 6 weeks వరకు సేఫే, కానీ ఆ తర్వాత ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఇంకా బేబీకి పైన ఫీడ్ ఏమి ఇవ్వలేని వాళ్ళు కొంతవరకు కొన్ని months వరకు సేఫ్ ఉంటారు ప్రెగ్నెన్సీ రాకుండా. కానీ చాలామంది మధ్యలో టాప్ ఫీడ్స్ అవి ఇవ్వడం, అవుట్ సైడ్ ఫీడ్స్ అలా ఇచ్చిన వాళ్ళకి మాత్రం ఇట్ ఈస్ బెటర్ ఏంటంటే 6 weeks తర్వాత వాళ్ళు ఎప్పుడైనా పిల్లలు పుట్టకుండా ఏదో ఒక మెథడ్, కాంట్రసెప్టివ్ మెథడ్ అనేది స్టార్ట్ చేస్తే బెటర్. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, అంటే కొంచెం వెంటనే కన్సీవ్ అవ్వకుండా ఉండాలి అంటే? ఒక రకం ఏంటంటే అండి, మనం యాంటీనేటల్గానే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే కౌన్సిల్ చేస్తుంటే డెలివరీ అయిపోగానే బేబీ పుట్టిన కొన్ని నిమిషాలకి మనం లోపల కాపర్ టీ అని ఒక లూప్ అంటారు, మీకు ఐడియా ఉంటుంది. ఆ కాపర్ టీ ఇన్సర్ట్ చేయొచ్చు. అది నార్మల్ డెలివరీ తర్వాత అయినా మనం ఇన్సర్ట్ చేయొచ్చు, సిజేరియన్ తర్వాత కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. ఒకవేళ ఆ కాపర్టీ మనం ఇన్సర్ట్ చేసుంటే అది 5 years, దాంట్లో రకరకాలు ఉంటాయి, 3 years ఉండే ఉంటాయి, 5 years ఉండే ఉంటాయి, 10 years. సో దాని లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో మనం ఇన్సర్ట్ చేసిన టైప్ బట్టి అన్ని ఇయర్స్ దాన్ని వదిలేసేయచ్చు. 3-4 years తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలనుకున్నప్పుడు మన దగ్గరికి మధ్యలో ఫాలోఅప్స్కి వస్తూ ఉంటారు. 3-4 yearsకి వచ్చినాక మనం అది ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కాపర్టీ తీస్తే ఆ తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళ ఫర్టిలిటీ, అంటే వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యే కెపాసిటీ మళ్ళీ వాళ్ళకి నార్మల్గా వచ్చేస్తుంది. కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి, మీ కాల్ కనెక్ట్ అయింది. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. చెప్పండి మా. నమస్తే. నమస్తే మేడం గారు. చెప్పండి. ఏమండి, ఏమైంది? పెద్ద పేగులో చెప్పండి. ఏమని చెప్పారు? పిల్లలు పుట్టరని చెప్పారా?
ఓకే. యాక్చువల్లీ మీరు చెప్పింది పేగులోకి అంటున్నారండి. అంటే అది బవల్ అంటారు కదా, దానికి యాక్చువల్కి కిడ్స్కి సంబంధం లేదు. కానీ ఆ టైంలో ఏమైనా బాగా లోపల అతుక్కుని అన్ని పేగులన్నీ అతుక్కుని ఉండి ఫ్రోజన్ పెల్విస్ అంటారనమాట. దాంతోపాటు గర్భసంచి చుట్టూ ఉన్న ట్యూబ్స్ కూడా అతుక్కుపోయి ఉంటే మాత్రం అప్పుడు ఆ ట్యూబ్స్ సరిగ్గా పనిచేయవండి. అప్పుడు డెఫినెట్గా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా అవ్వదు. దానికి ఐవీఎఫ్ అని టెస్ట్ ట్యూబ్ బేబీ అన్న మెథడ్ ద్వారా ట్రై చేయాల్సి ఉంటుంది. సో ఇందాక మనం కాపర్ టీ గురించి మాట్లాడుకున్నాం కదండి. సో కొంతమంది కాపర్ టీ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. సో అది అలాగే కంటిన్యూస్గా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడం అలాంటిది ఏమైనా జరుగుతుందంటారా? అంటే మీరు అన్నారు ఇప్పుడు లైఫ్ స్పాన్ కొన్ని 3 years ఉంటాయి, కొన్ని 5 years ఉంటాయని. కొంతమంది మర్చిపోయి అలాగే ఉండిపోతారు. సో దానివల్ల ఏమైనా ఇన్ఫెక్షన్స్ అలా ఏమైనా అవుతాయా? యూజువల్లీ కాపర్ టీతో ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువ అండి. దానికి చిన్న థ్రెడ్స్ ఉంటాయి, ఆ థ్రెడ్స్ లోపలికే కట్ చేసేస్తాం మనం. సో చాలా రేర్, అస్సలు ఉండదు అని అనను నేను. ఎక్కువ రోజులు ఉండిపోతే దానివల్ల ఇన్ఫెక్షన్ కాదు, లైఫ్ స్పాన్ అయిపోయాక కూడా ఉండిపోతే దానిలోంచి ఆ కాపర్ టీ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఎలా అంటే దాంట్లోంచి రిలీజ్ అయిన కాపర్ బేబీ ఇంప్లాంట్ అవ్వకుండా, బేబీ ఫామ్ అయిన బేబీ గర్భసంచిలో చోటు తీసుకుని ఇంప్లాంట్ అవుతుంది కదా, అది అవ్వకుండా ఆపడం దాని మెకానిజం ఆఫ్ యాక్షన్ అనమాట. ఆ కాపర్ కంటెంట్ తగ్గిపోయి దాని ఎఫిషియన్సీ పోయి దానివల్ల ఫెయిల్ అయ్యి ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ తక్కువే అనొచ్చు మనం. సో ఈ కాపర్ టీ పెట్టుకున్న తర్వాత ఇంటర్కోర్స్కి ఏమైనా మనం గ్యాప్ తీసుకోవాలంటారు? లేదండి, ఏం దానికి దీనికి రిలేషన్ లేదు. కాపర్ టీతో అడ్వాంటేజ్ ఏంటంటే ఇదే, చాలామంది యాక్చువల్లీ ఈ బ్యారియర్స్ కాండమ్స్ అవి వాడుతూ ఉంటారు. సో వాటి వల్ల ఇబ్బంది ఏంటంటే ఇంటర్కోర్స్ ప్రాబ్లం ఉంటుంది. కానీ కాపర్ టీ ఏంటంటే దాని ఇంటర్కోర్స్ ఇండిపెండెంట్ అంటారు. అంటే దాని వలన కపుల్కి ఏ రకమైన ప్రాబ్లం ఉండదు. అసలు అది ఉంది అన్న ఇది కూడా కపుల్కి అసలు తెలియదు. ఓకే. సో ఇందాక మనం పిల్లల గురించి అదే మాట్లాడుకున్నాం కదా. సో ఒక బేబీ తర్వాత కొంచెం టైం తీసుకోవడం మంచిదని. అదే ట్విన్స్, ఫస్ట్ బేబీ కనుక ట్విన్స్ పుట్టినట్లయితే మళ్ళీ సెకండ్ డెలివరీకి అయితే థర్డ్ బేబీ అవుతుంది. సో దానికి ఎంత గ్యాప్ తీసుకోవాలంటారు ఆఫ్టర్ ట్విన్స్? ఎప్పుడైనా ఆ 1-2 years మినిమం గ్యాప్ ఉంటే సరిపోతుందండి. బికాజ్ ఆ టైంలో ఐరన్ అంతా వాళ్ళు మళ్ళీ రిప్లెనిష్ అవ్వాలి, ప్లస్ హిమోగ్లోబిన్ మళ్ళీ ఫామ్ అవ్వాలి, మంచిగా నార్మలైజ్ అవ్వాలి. సో ఆ టైమే సరిపోతుంది దానికి కూడా. ట్విన్స్ వాళ్ళకి ఇంకా బేబీ పుట్టినాక కూడా ఇంకా వర్క్ ఎక్కువ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఉమెన్కి తన మీద తన సెల్ఫ్ కేర్ తక్కువ ఉంటుంది కాబట్టి సో తన నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఒకసారి ఆ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్కి వెళ్ళి డాక్టర్ని కలిసి టెస్ట్ చేయించుకుని అన్ని నార్మలైజ్ అయ్యాక ప్లాన్ చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. సో ఇప్పుడు చాలామంది ఏం చెప్తున్నారంటే అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఒకప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ చేసేసేవాళ్ళు కదా, ట్యూబెక్టమీ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు చేయట్లేదు. 1 year తర్వాత చేస్తామంటున్నారు. సో 1 year తర్వాత మళ్ళీ ఇది చేసుకున్న తర్వాత మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందంటారా? ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీది 1 year తర్వాత చేయడానికి యాక్చువల్లీ ఒక రీజన్ ఉందండి. చాలామంది ఏంటంటే బేబీ పుట్టిన వెంటనే ఎగ్జాంపుల్ సిజేరియన్ చేయించుకుంటున్నారు అనుకోండి సెకండ్ టైం, ఆ సిజేరియన్ టైంలోనే ఆ ఆపరేషన్లోనే అయిపోతుంది, పనిలో పని చేసేసుకుందామని చేసేసుకుంటారు. కానీ ఏంటంటే బేబీస్ అన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేది ఫస్ట్ 5 yearsలో, ఎస్పెషల్లీ ఫస్ట్ 1 yearలో. మనకు బేబీ పొట్టలో ఉన్నప్పుడు బేబీని స్కాన్స్ ద్వారానే మనం చూసి బేబీ నార్మల్ ఉందో లేదో చూస్తాం. చాలా బేబీస్ పుట్టినాక ఓవర్ ఫ్యూ మంత్స్ మనకు బేబీలో కొన్ని ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. వాళ్ళు 1 year ఎండింగ్కి వచ్చేసరికి కొన్ని బేబీస్ సిక్ అవ్వడం, కొన్ని బేబీస్ డెవలప్మెంట్ సరిగ్గా లేకపోవడం, కొన్ని బేబీస్ అన్ఫార్చునేట్గా ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి డెత్ అవ్వడం, ఇట్లా అయ్యి ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఆ మదర్కి మళ్ళీ అరే బేబీ లేదు, అనవసరంగా మనం పిల్లలు పుట్టకుండా కూడా చేంజ్ చేసుకున్నామన్న స్ట్రెస్, ఆ డిప్రెషన్, అలాంటి రిగ్రెట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. దాని వల్ల అయ్యో ఎందుకు ఇలా చేసుకున్నామా అన్న బాధ ఉంటుందన్నమాట. సో అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నామంటే సెకండ్ సిజేరియన్ అయినా పర్వాలేదు, సిజేరియన్ చేయించుకుని ఆ బేబీకి 1 year ఏజ్ వచ్చాక ఆ బేబీ అంతా బాగుంది అనుకున్నాక హస్బెండ్ వాసెక్టమీ కానీ లేదా ఆ మదర్ లాప్రోస్కోపీ ద్వారా కూడా ట్యూబెక్టమీ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ అంత ఫుల్గా కట్ చేయాలి, సిజేరియన్ లాగా కట్ చేయకుండా ఆ హోల్స్ ఉంటాయి, చిన్న హోల్స్ పెట్టి లాప్రోస్కోపీ ద్వారా, అది డే కేర్ సర్జరీ లాగా మార్నింగ్ చేస్తే మనం ఈవినింగ్ డిశ్చార్జ్ చేయొచ్చు. సో అలాంటివి చేసుకోవడం బెటర్ అని ఇప్పుడు మనం సజెస్ట్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ ట్యూబెక్టమీ మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? అంటే ఫ్యూ డేస్ బెడ్ రెస్ట్ తీసుకోవడం అలా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఈ ట్యూబెక్టమీలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి లాప్రోస్కోపీ, ఇంకొకటి ఓపెన్ మెథడ్ అంటారు. ఓపెన్ మెథడ్ అంటే మనం కట్ చేసి చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే రెస్ట్ కొంచెం ఎక్కువ రోజులు, ఒక 3-4 days, 2 days అయినా మనం హాస్పిటల్లో పెట్టుకుని 3rd day అలా డిశ్చార్జ్ చేస్తాము. అట్లీస్ట్ 1 day ఉంచుకుంటాం. కానీ ఆ లాప్రోస్కోపీ మెథడ్లో ఏంటంటే స్మాల్ హోల్స్ ఉంటాయి కాబట్టి త్రూ దాట్ మనం చేస్తాం కాబట్టి వాళ్ళకి కాస్మెటిక్గా రిజల్ట్స్ బాగుంటాయి, రికవరీ కూడా బాగుంటుంది. ఎందుకంటే మనం ఎక్కువ టిష్యూ కట్ చేయము ఆబ్వియస్గా. సో అందుకని వాళ్ళకి పెయిన్ ఎక్కువ ఉండదు, రికవరీ కూడా బాగుంటుంది. వాళ్ళు రొటీన్ వర్క్కి లేదా వాళ్ళ జాబ్స్కి కూడా within 2-3 days మళ్ళీ అటెండ్ అవ్వచ్చు. అండ్ అలాగే మనం చూస్తాము బిలో 20 yearsలో కూడా
మ్యారేజ్ అయిపోయి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళలో ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయి అంటే ఏజ్ కూడా వాళ్ళకి చాలా చిన్న ఏజ్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అంటారండి. బిలో 20 years ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళకి బీపీ అవి వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ వాళ్ళకంత మెచ్యూరిటీ కూడా ఫుల్గా అటైన్ ఉండరు. సో సెల్ఫ్ కేర్ కూడా ప్రాపర్గా ఉండదు. సో ఉంటాయి డెఫినెట్గా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం మేము మాట్లాడుతున్నాం. చెప్పండి మా. మేడం మా పాపకు 8వ నెల ప్రెగ్నెన్సీ అయింది మేడం. 8వ నెల ప్రెగ్నెన్సీ సిజరింగ్ చేసి పాపను తీసుకుంటూ. ఓకే. ఆ పాపకి ఇప్పుడు సిజరింగ్ పాపకి 1 kg 200 grams ఉంది మేడం. ఓకే. పాప మా తల్లి ఒకటే బీపీ ఎక్కువ ఉంది మేడం. బీపీ ఎక్కువ ఉన్నది. మేడం గారు ఏం చెప్పారంటే బీపీ బాగున్నది, రేటింగ్ తక్కువ కావట్లేదు, బీపీ డౌన్ లేదంటే ఆపరేషన్ చేసి పాప లేకపోతే పెద్ద పాప ఇబ్బంది అవుతుందనండి. నిన్న మొన్న బుధవారం నాడు సిజరింగ్ చేసి పాపను తీసిరు మేడం. పాపని ఐసీయూలో పెట్టేందుకు పాప కొంచెం మంచిగానే ఉన్నది. చెప్పండి. మంచిగానే ఉన్నది. తల్లి మాత్రం వాపు తగ్గుతుంది మేడం, ఉన్నాయని చెప్తుంది మేడం. ఇదేంటంటే బీపీ కంట్రోల్లో ఉండమంది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. 8వ నెలలోనే బీపీ వచ్చిందంటే తనకి ఇంకా కొన్ని ఎక్స్ట్రా టెస్టులు చేయాల్సి ఉంటుంది. అవన్నీ ఒక 6 weeks తర్వాత చేయించుకోవాలి. ఇప్పుడు వాప్ అనేది ఏంటంటే ఒకటి బీపీ వల్ల అయి ఉండొచ్చు, 2 ఏంటంటే ప్రెగ్నెన్సీలో నీరు కొంచెం ఎక్కువ ఉంటుంది, బాడీకి నీరు ఎక్కువ పడుతుంది అంటారు, రక్తం పలచబడడం వల్ల అలా జరుగుతుంది. సో ఆ నీరు దానికందుకు అదికి ఒక 2-3 రోజుల్లో సెట్ అయ్యి నార్మల్గా వాపులన్నీ తగ్గిపోతాయి. సో ఆ వాపులకి కోసం మనం అడిషనల్గా చేయాల్సింది ఏం లేదు. బీపీ ఒకటి మనం కంట్రోల్లో ఉందో లేదో చూసుకుంటే చాలు. అండ్ బాడీ పెయిన్స్ అని మీరు అనింది బేబీకి ఇలా కొత్తగా డెలివరీ అయిన వాళ్ళు, బేబీకి ఫీడింగ్ ఇచ్చిన వాళ్ళు, వీళ్ళందరికీ ఇనీషియల్ ఫ్యూ డేస్లో ఆ బాడీ పెయిన్స్ అన్ని న్యాచురల్గా ఉంటాయండి. మనం పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే మామూలుగానే ఒక 3-4 డేస్లో అవి తగ్గిపోతాయి. సో హారిక గారు, మరి ట్యూబెక్టమీ బెటర్ అంటారా, వాసాక్టమీ బెటర్ అంటారా? ఈ రెండిట్లో ఏది మనకి? సో డెఫినెట్గా సర్జరీ వైజ్ అయితే వాసెక్టమీ సర్జరీకి ఫెయిల్యూర్ రేట్స్ చాలా లెస్ అండి. ట్యూబెక్టమీ సర్జరీకి 0.04%, 0.4% అంటే వాసెక్టమీకి 0.1% అంటారు. అంత తక్కువ వాసెక్టమీ. ఇంకొక ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే వాసెక్టమీ చేసేది ఆ చిన్న ఇన్సిషన్, అంటే చాలా చిన్నది, ఒక చిన్న డాట్ లాగా ఒక స్మాల్ ఇన్సిషన్ ఇచ్చి 2 sides ఆ ట్యూబ్స్, వాస్ డిఫరెన్స్ అంటారు, వాటిని తీసి దాంట్లోంచి లైగేట్ చేసి పెట్టేస్తారు. సో అది జస్ట్ ఫ్యూ మినిట్స్ సర్జరీ అండ్ రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ 1-2 డేస్లోనే వాళ్ళు వర్క్ కూడా వెళ్ళిపోవచ్చు. సో ఆల్వేస్ వాసెక్టమీ ఇస్ బెటర్. ట్యూబెక్టమీకి వచ్చేసరికి ఏంటంటే అది అబ్డామినల్ సర్జరీలోకి వస్తుంది. సో డెఫినెట్గా అన్ని లేయర్స్లోంచి కట్ చేసుకుని లోపలికి వెళ్ళి మనం ట్యూబ్స్ అన్ని తీసి వాటిని సర్జరీ చేసి లోపల పెట్టాలి. సో అది డెఫినెట్గా కొంచెం రికవరీ టైం ఎక్కువ పడుతుంది. సో ఒకవేళ హస్బెండ్ కన్విన్స్ అవ్వగలిగితే ఆల్వేస్ వాసెక్టమీ చేయించుకోవడం బెటర్. ఓకే. సో ఇందాక కాపర్టీ అనుకున్నాం కదా, సో కాపర్టీ ఉన్నా కూడా కొంతమంది భయపడుతూ ఉంటారంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందేమో అని. సో వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? కాపర్టీ మెయిన్ రీజన్ ప్రెగ్నెన్సీ రాకుండా అండి. సో నార్మల్గా ఏమీ వాడకుండా ఉన్న వాళ్ళకన్నా కాపర్టీ వాడిన వాళ్ళకి డెఫినెట్గా ప్రెగ్నెన్సీ రాదు. కానీ దాంట్లో ఉన్న ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే కాపర్టీ ఉండగా ప్రెగ్నెన్సీ వస్తే ఆ ప్రెగ్నెన్సీ రాంగ్ లొకేషన్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. దాన్ని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. నార్మల్గా ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచిలో రావాలి, దానికి 2 sides ట్యూబ్స్ ఓవరీ ఉంటే వాటిలో రాకూడదు. ఈ కాపర్టీ ఏం చేస్తుందంటే బేబీని యూట్రస్లో ఇంప్లాంట్ అవ్వకుండా ఆపేస్తుంది. సో దానివల్ల బేబీ అప్పుడప్పుడు వెళ్ళి ట్యూబ్స్లోను ఓవరీస్లోనూ ఇంప్లాంట్ అవుతుంది. సో అప్పుడు ట్యూబ్స్ బ్రేక్ అయ్యి ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. సో కాపర్టీలో ప్రెగ్నెన్సీ ఎవరికైనా వస్తే మాత్రం అది ఎమర్జెన్సీ. వెంటనే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ఆ ప్రెగ్నెన్సీ కరెక్ట్ లొకేషన్లో ఉందో లేదో చూసుకుని దానికి ఫర్దర్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. కానీ నార్మల్గా విత్ కాపర్టీ ప్రెగ్నెన్సీ రిస్క్ అయితే తక్కువే. వచ్చుంటే మాత్రం దానికి ఇంకా ఎమర్జెన్సీ లాగా కన్సిడర్ చేయాలి. సో ఒకవేళ వచ్చుంటే కనుక మనం ఎలాంటి స్కాన్స్ అండ్ ఎలాంటి మెడికేషన్లో ఉండాలంటే? వచ్చుంటే వెంటనే ఫస్ట్ కాపర్టీ వాడుతున్న వాళ్ళు మంత్లీ పీరియడ్ రాలేదు అంటే ఫస్ట్ వెంటనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుని అది పాజిటివ్ ఉంటే వాళ్ళు గైనకాలజిస్ట్ని కలవాలండి. వాళ్ళు వెంటనే ఒక స్కాన్ చేసి చూస్తాము. అబ్డామినల్ స్కాన్ అంటే మనం పొట్ట మించి స్కాన్ చేసి చూసేది. దాంట్లో కనిపిపోతే ట్రాన్స్వెజనల్ స్కాన్ అంటారు. ఆ ట్రాన్స్వెజనల్ స్కాన్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఎక్కడుంది శాక్, ఆ బేబీ ఎక్కడ లొకేట్ అయిందని తెలుస్తుంది. బేబీ ఒకవేళ ట్యూబ్స్లో ఉంది అండ్ ప్రెగ్నెన్సీ చాలా ఎర్లీగా ఉంది అండ్ ఆ బేబీ ఉండడం వల్ల ట్యూబ్ బ్రేక్ అవ్వలేదు, పగిలిపోలేదు, పేషెంట్ స్టేబుల్గా ఉన్నారు అంటే
మెథోట్రెక్సేట్ అని కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయండి. ఆ ఇంజెక్షన్స్ ద్వారా మనం ఆ ప్రెగ్నెన్సీని కరిగిపోయేటట్టు చేయొచ్చు. ఆ రకంగా ఆ ట్యూబ్ని మనం కాపాడుకోవచ్చు. కానీ వాళ్ళు ఒకవేళ లేట్గా వెళ్ళి ఆల్రెడీ అప్పటికి ట్యూబ్ పగిలిపోయి లేదా బ్లీడింగ్ అయ్యి పేషెంట్ అన్స్టేబుల్ ఉన్నారంటే ఆ మెడిసిన్ ఇవ్వడానికి మనం టైం ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి ఎమర్జెన్సీగా మనం షిఫ్ట్ చేసి ఆ బ్లీడింగ్ని కంట్రోల్ చేసి ఆ ట్యూబ్ తీసేయాల్సిన అవసరం వస్తుంది. సో ఇప్పుడు అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫీటస్ ఇంకా ఫామ్ అవ్వట్లేదు 6 to 7 వీక్స్ అయినా కూడా, అంటే అది కాంప్లికేటెడ్ అని మనం తీసుకోవచ్చు అంటారా? కొంతమందికి ఏంటంటే లేట్ డేట్స్ ఉంటాయండి. వాళ్ళు డేట్స్ కరెక్ట్గా 1 monthకి రావు, 2 monthsకి 3 monthsకి అలా వస్తుంది. సో వాళ్ళు ఏమనుకుంటారు 6 వీక్స్ అయిపోయింది కదా పీరియడ్ డేట్ నుంచి, 6 వీక్స్ బేబీ ఎంతో కొంత ఫామ్ అవ్వాలి, 6-7 వీక్స్కి CRL అంటాం మనం దాన్ని, అంటే బేబీ అనమాట. ఆ బేబీ కనిపించట్లేదే, అరే అంటే ఇందులో ఏమైనా ప్రాబ్లం ఉందా అనుకుంటాం. అలాంటప్పుడు ఏంటంటే స్కాన్ కొంచెం మనం పేషెంట్స్ ఉంచుకుని ఒక 10 days లేదా 2 weeks తర్వాత స్కాన్ రిపీట్ చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ రిపీట్ స్కాన్లో బేబీ ఫామ్ అవుతుంది. అందులో మనం హార్ట్ బీట్ వచ్చిందో లేదో చూసుకుని ఒకవేళ హార్ట్ బీట్ వస్తే ఫైన్, ఓకే. కానీ రిపీట్ చేసినా కూడా 2 weeks లేదా 3 weeks తర్వాత స్కాన్లో ఏమీ ఫామ్ అవ్వలేదు, ఓన్లీ శాక్ ఉంది, బేబీ ఫామ్ అవ్వలేదంటే దాన్ని బ్లైటెడ్ ఓవమ్ అంటాం అన్నమాట. సో అది డెఫినెట్గా ఎస్, అవి మాటలు మిస్క్యారేజెస్ బ్లైటెడ్ ఓవమ్ అంటారండి. వాటికి ఏంటంటే అలా ఒక్కసారి అయింది అంటే పర్వాలేదు, ర్యాండమ్గా అయింది అనుకోవచ్చు. రిపీటెడ్గా అలా అవుతుందంటే మాత్రం దానికి మనం వాళ్ళకి కొన్ని క్రోమోజోమల్ టెస్ట్లు, పేరెంటల్ క్యారియోటైపింగ్ ఇలాంటి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్వి కొన్ని టెస్ట్లు, అలాగే ఆ బేబీని అబార్షన్ చేసినప్పుడు వచ్చిన ప్రోడక్ట్స్ ఉంటాయి కూడా, అవి కూడా కొన్ని టెస్ట్లు పంపించుకోవాల్సి ఉంటుంది. సో రిపీటెడ్ అబార్ట్స్ అయినా కూడా అది కాంప్లికేటెడ్ అవుతుందంటారా? రిపీటెడ్గా అబార్షన్స్ అయిన వాళ్ళనే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారండి. డెఫినెట్గా అది కాంప్లికేటెడే. అలా ఉన్న వాళ్ళకి ఆ బేబీ ఏదైతే ఉందో మనం దాన్ని టెస్ట్కి పంపిస్తాము ఎక్స్పెల్ అయినాక, అంటే బేబీ వచ్చేసినాక అబార్షన్ తర్వాత. ఎట్ ద సేమ్ టైం వైఫ్ అండ్ హస్బెండ్వి కూడా కొన్ని టెస్టులు పంపిస్తాము. అలాగే మదర్వి స్పెసిఫిక్గా కొన్ని ఆప్లా అంటారు, అంటే యాంటీఫాస్ఫాలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అని కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. అలాంటివన్నీ మనం స్క్రీనింగ్ చేసుకుని రూల్ అవుట్ చేసుకోవచ్చు. సో అసలు ఫస్ట్ థింగ్ మనకి ప్రెగ్నెన్సీ వచ్చింది అని ఎన్ని డేస్ తర్వాత తెలుస్తుంది అండ్ ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? రెగ్యులర్గా పీరియడ్స్ ఉండే వాళ్ళకైతే కరెక్ట్గా 3-4 days డిలే అయినా కానీ వాళ్ళు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసేసుకోవచ్చు అండి. 28-30 daysకి పీరియడ్ వచ్చే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఆ 30 daysకి రాలేదంటే 2-3 days ఆగి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు. పాజిటివ్ ఉంది అంటే ప్రెగ్నెన్సీ ఉన్నట్టే. లేదు, కొంతమంది ఏంటంటే పీరియడ్ మిస్ అయినా కానీ ఒక 1 week ఆగుదాం, 10 days ఆగుదాం అనుకుంటారు. అలాగే వాళ్ళు కొంతమందికి సిమ్టమ్స్ వస్తాయి. ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అందరికీ రావాలని లేదు, మోస్ట్ ఆఫ్ దెమ్ చాలా మందికి ఉంటాయి, మెజారిటీ ఉంటాయి అనుకోండి. సో ఉన్నప్పుడు ఏముంటాయంటే నాసియా, అంటే మార్నింగ్ లెగ్గానే వీక్నెస్ ఫీలింగ్, ఉదయం లెగ్గానే వామిటింగ్. చాలా మందికి ఉదయాన్నే ఎక్కువ ఉంటుంది ఆ సెన్సేషన్, అది ఉంటుంది. కొంతమందికి వామిటింగ్స్ అవుతాయి, కొంతమందికి విపరీతమైన బాడీ పెయిన్స్ అలా ఉంటాయి, కొంతమందికి అరిగినట్టు లేకుండా తేన్పులు వస్తున్నట్టు, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సిమ్టమ్ లాగా ఉంటుందండి. మోస్ట్ ఆఫ్ దెమ్ మెజారిటీకి ఆ నాసియా అండ్ మార్నింగ్ వీక్నెస్ అనేది కామన్గా ఉంటుంది. సో తప్పనిసరి పరిస్థితిలో మనం అబార్ట్ చేయించుకోవాలి అనుకుంటే కనుక ఎలా చేయించుకోవాలంటారు? డెఫినెట్గా ఒక గైనకాలజిస్ట్ని కలిస్తే బెటర్ అండి. ఎందుకంటే ఎప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినా ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఉంది, ఇప్పుడు జస్ట్ 5 weeks 6 weeks మనకి 1 week ప్రొలాంగ్ అయింది, మెడిసిన్ వాడేద్దామని అనుకుంటాం మనం. కానీ ఒక 100 ప్రెగ్నెన్సీస్లో 0.5 ప్రెగ్నెన్సీస్, అంటే 200లో 1 ప్రెగ్నెన్సీ ఆ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని నేను చెప్పాను చూసారా, అంటే గర్భసంచిలో కాకుండా ట్యూబ్స్లో, ఓవరీస్లో కొంతమందికి ప్రెగ్నెన్సీ వస్తుంది. వాళ్ళు నార్మల్ ప్లేస్లోనే ఉందనుకుని ఓవర్ ద కౌంటర్ పిల్స్ అంటారు, అంటే మెడికల్ షాప్కి వెళ్ళి కిట్ తీసుకుని పిల్స్ తీసేసుకున్నప్పుడు నార్మల్గా గర్భసంచిలో ఉన్న ప్రెగ్నెన్సీ అయితే బ్లీడింగ్ అయ్యి స్టార్ట్ అయ్యి బ్లీడింగ్ అయ్యి కొంచెం రోజులు అయ్యి వచ్చేసి మొత్తం పడిపోతుంది. కానీ ట్యూబ్లో పొరపాటున ఉన్న వాళ్ళు అది తీసుకున్నారంటే ఆ ట్యూబ్ బ్రేక్ అయ్యి ఇంటర్నల్గా ఇంటూ అబ్డామిన్ బ్లీడింగ్ అయిపోయి వాళ్ళు షాక్లో వెళ్ళిపోయాక వస్తారు. ఆ టైంకి వచ్చేసరికి సాల్వేజ్ చేయడం, అంటే కాపాడడం అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అంటే ఎక్కువ బ్లడ్ ఎక్కించి వాళ్ళని స్టెబిలైజ్ చేసి అప్పుడు థియేటర్కి షిఫ్ట్ చేసి ఆ ట్యూబ్ తీసేసి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఉండి 6 weeks 7 weeks ఉంది, ఓవర్ ద కౌంటర్ పిల్ తీసుకుందాం అనుకున్నప్పుడు ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ లొకేషన్ ఎక్కడుంది అంది స్కాన్లో కన్ఫర్మ్ చేసుకున్నాక పిల్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఒక 3rd month 4th month వచ్చేసిన తర్వాత ప్రెగ్నెన్సీలో అప్పుడు బేబీ వీక్గా ఉంది అనుకున్నప్పుడు వద్దు అనుకుంటే ఏం చేయాలంటారు? ఈ బేబీ యాక్చువల్లీ వీక్నెస్ ఆఫ్ ద బేబీ అనేది మనం స్కాన్లో చెప్పలేమండి. మనకి స్కాన్లో 3rd monthలో కరెక్ట్గా చెప్పాలి అంటే తెలిసేది ఏంటంటే న్యూకల్ ట్రాన్స్లెన్సీ స్కాన్ అని చేస్తామండి. అంటే బేబీని వెనకాల నెక్ ఉంటుంది చూసారా, నేప్ ఆఫ్ నెక్లో స్కిన్ థిక్నెస్ ఎంత ఉందో చూస్తాం మనం. ఆ మెడ వెనకాల బేబీ స్కిన్ థిక్నెస్, ఆ స్కిన్ థిక్నెస్ బట్టి
కొన్ని మెంటల్ రిటార్డేషన్ కండిషన్స్, అంటే ఎగ్జాంపుల్ డౌన్ సిండ్రోమ్ అని ఒక కండిషన్ ఉంది, దాంట్లో బేబీస్ కొంచెం మెంటల్లీ రిటార్డెడ్ పుడతారు. అలాంటి కండిషన్స్ డౌన్ సిండ్రోమ్, డిఫరెంట్ ట్రైజోమీస్ అంటారు. అది ఎంత రిస్క్ ఉందండి ఆ బేబీ నెక్ మీద ఉన్న స్కిన్ థిక్నెస్ బట్టి మనం ఆ 3rd మంత్ స్కాన్లో చెప్తాం. అందుకే ఆ స్కాన్ ఇంపార్టెంట్. అందులో ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా రిస్క్ ఎక్కువ ఉంటే మనం ఆమ్నియోసెంటసిస్ అని మళ్ళీ బేబీ చుట్టూ ఫ్లూయిడ్ టెస్ట్ తీసి అందులో అబ్నార్మల్ ఉంటే టర్మినేషన్ ఆప్షన్ చెప్తాం. బట్ వీక్నెస్ అనేది యూజువల్లీ మనకి 3rd మంత్లో తెలియదు. ఓకే, సో ఫైనల్గా అంటే టివిక్టమీ కావచ్చు లేదా ఆఫ్టర్ డెలివరీ కావచ్చు, ఎలాంటి డైట్ చార్ట్ పాటించాలంటారు? ఆఫ్టర్ డెలివరీ అయితే డెఫినెట్గా ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ అండి. ఫస్ట్ ఫ్లూయిడ్ చాలా ఎక్కువ తీసుకోవాలి, బికాజ్ బేబీకి ఫీడ్ ఇస్తున్నారంటే అందులో 80% వాటరే ఉంటుంది, ఎక్కువ వాటరే ఉంటుంది. సో మదర్ ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి, కర్డ్ అండ్ మిల్క్ రిలేటెడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ ఎలాంటి ఫుడ్ని రెస్ట్రిక్ట్ చేయొద్దు అని నేను చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే చాలామంది పేరెంట్స్ చాలా మిత్స్ తోటి ఇదొద్దు అదొద్దు అని చెప్తారు. కానీ మదర్ ఆ పోస్ట్ పార్టం బేబీకి ఫీడ్ ఇచ్చే టైంలో ఫుడ్ తినడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏది తనకి నచ్చుతుందో అది ఇంక్లూడ్ చేసి అన్ని రకాల ఫుడ్, మీట్ కానీ, హెల్దీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, జాగరీ కానీ అలాంటివన్నీ ఇంక్లూడ్ చేసి ఫ్రూట్స్ కానీ పెడితే బెటర్ అని నా ఒపీనియన్ అండి. సో టివిక్టమీ చేసినప్పుడు లేడీస్ అయితే కొంత జాగ్రత్త పాటిస్తారు, మరి జెంట్స్ ఆఫీస్లకి అలా వెళ్ళిపోవాల్సి ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ వాసెక్టమీ వాళ్ళు ఎంత టైం రెస్ట్ తీసుకోవాలి అండ్ వాళ్ళకి ఏమైనా డైట్ ఉంటుందంటారా? యూజువల్లీ వాళ్ళకి 1-2 డేసే అండి, బికాజ్ వాసెక్టమీ మైనర్ సర్జరీ, జస్ట్ 1 అవర్లో వాళ్ళు డిశ్చార్జ్ కూడా అయిపోతారు. సో 1-2 డేస్ రెస్ట్ సరిపోతుందండి మోస్ట్లీ. అంతకన్నా స్పెసిఫిక్ డైట్ కూడా ఏం అవసరం ఉండదు. ఆ ఒక్కరోజు సాఫ్ట్ డైట్ అంటే మెత్తగా చేసుకుని తింటే సరిపోతుంది. నెక్స్ట్ డే నుంచి వాళ్ళు రొటీన్ నార్మల్ డైట్కి వాళ్ళు వచ్చేసేయచ్చు. సో ఆఫ్టర్ ఇందాక మనం మాట్లాడుకున్న ఈ టర్మినేషన్ తర్వాత వాళ్ళ బాడీ వీక్ అయిపోవడం కానీ అలా ఏమైనా అవుతుందా? అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని తర్వాత వాళ్ళు? ఈ టర్మినేషన్ ఏంటంటే అండి, ఎనీ ప్రెగ్నెన్సీ టర్మినేషన్లో బాగా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళకి బ్లడ్ లాస్ ఎక్కువ ఉండి వాళ్ళకి ఆ రక్తహీనత అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐరన్ రిచ్ డైట్ మెయిన్లీ తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత. అండ్ ఎనీ ప్రెగ్నెన్సీ అబార్షన్ తర్వాత కానీ టర్మినేషన్ తర్వాత కానీ ఒక 3 to 6 months గ్యాప్ ఇస్తే ఆ టైంలో తన రెజ్యూమ్ అయ్యి తన నార్మల్ బాడీలో హిమోగ్లోబిన్ అంతా మళ్ళీ నార్మల్కి వచ్చి తన షీల్ బీ ఏబుల్ టు కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ బెటర్. ఓకే హారిక గారు, మరి గైనిక్ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళకి చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాళ మన హెల్త్ జోన్. మళ్ళీ రేపటి హెల్త్ జోన్తో మీ ముందు ఉంటాం.